పచ్చని పొలాలతో చుట్టూరా ఉండే ఓ చిన్న గ్రామంలో రాజు అనే మంచి మనసున్న అబ్బాయి, మీనా అనే జిజ్ఞాస కలిగిన అమ్మాయి ఉండేవాళ్లు. ఒకరోజు గ్రామ చివర్లో బంగారు రంగు పండులతో నిండి ఉన్న మామిడి చెట్టు కనిపించింది. అది గోపాల్ అనే గుసగుసల పెద్దమనిషికి చెందింది. మీనా ఒక మామిడిని ఆడుకోవాలనుకుంది. కాని రాజు ఆమెను ఆపుతూ చెప్పాడు, ఇది మనది కాదు. గోపాల్ మామయ్యని అడగాలి. రాజు, మీనా గోపాల్ దగ్గరికి వెళ్లి వినయంగా అడిగారు, ఆ మామయ్య, ఒక్కో మామిడి తినవచ్చా? ఆ పిల్లల నిష్కల్మషత చూసి గోపాల్ చిరునవ్వు పెట్టి చెప్పారు, మీరు అడిగిన మొదటి పిల్లలు. ఎన్నింటైనా తినండి. రాజు, మీనా మామిడులను తాము తినకుండా ఇతర గ్రామ పిల్లలతో పంచుకున్నారు. గోపాల్ ఆ దృశ్యాన్ని చూసి ఆనందపడ్డాడు. ఆ రోజునుంచి గోపాల్ మరింత మంచిగా మారాడు. ఆ మామిడి చెట్టు పిల్లల ఆనందానికి కేంద్రంగా మారింది. రాజు, మీనా ఒక పాఠం నేర్చుకున్నారు, ఆ మంచి మనసుతో ఉండటం వలన ఎప్పుడూ మంచి ఫలితాలు వస్తాయి.